Christmas. Happy Christmas. Happy Christmas. Reggie. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. యేసయ్య, ఈ యొక్క రాత్రి కాల సమయంలోనైనా యేసయ్య 12 గంటల ప్రాంతంలోనైనా యేసయ్య నీ పుట్టుక దినాన్ని స్మరించుకుంటూ నాయన యేసయ్య మేము నాయన యేసయ్య ఒక చిన్న కానుక నాయన యేసయ్య మీకు పుట్టుక దినంలోనైనా మేము చిన్న కేక్తో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం నాయన. అందుని బట్టి మీకు వందనాలు యేసయ్య. మా కోసం నాయన నాయన మానవ అవతారం ఎత్తినని ఈ లోకంలో జన్మించావు నాయన. అందుని బట్టి నీకు వందనాలు. మా కోసం నాయన మా పాపంలో నుంచి మాకు విడుదల ఇవ్వడానికి నాయన నువ్వు నాయన ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షక, నీకు వందనాలు నాయన. ఈ రోజు నాయన కోట్ల ప్రజలు నాయన ఎంతగానో నీ పుట్టుక దినాన్ని స్మరించుకుంటూ నాయన ఎంతగానో నాయన యేసయ్య సెలబ్రేషన్ చేసుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు నాయన. అందులో భాగంగా నాయన నువ్వు మమ్మల్ని ఉంచి నాయన యేసయ్య మమ్మల్ని ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకొని సంతోషపడి నీ పుట్టుక దినాన్ని స్మరించుకునే ఒక ధన్యత మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు నాయన మా పక్షాన ఎన్నో మేలు మహోపకారాలు చేసిన వాటన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న కార్యం ద్వారా నాయన నీ నామం మహింపడాలి, నీ నామం మహింపరచబడాలి, ఘనపరచబడాలని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో అండి. అలాగే ఈరోజు క్రిస్మస్లో మేము ఏమేమి సెలబ్రేషన్ చేసుకుంటామో, మేము ఇంట్లో ఏమేమి చేసుకుంటామో, ఈ దినాన్నంతా మేము ఎలా మీకు సెలబ్రేషన్ చేసుకునే విధానం అంతా మేము వీడియో రూపంలో క్యాప్చర్ చేసి మీకు పెడతామండి. క్రిస్మస్ అంటే మాకు ఇది ఒక్కటే పండుగ. మేము ఎక్కువ చాలా ఇష్టంగా మేము ఇష్టపడి చేసుకునే పండుగ ఇది ఒక్కటే అండి. మేము అందువల్ల మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. మీరు తప్పకుండా మా వీడియోస్ చూసి ఆదరిస్తారని నేను ఆశిస్తున్నానండి. ఓకేనా? ఈరోజు వీడియోస్ అన్ని మేము క్యాప్చర్ చేసి పెడతామండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఇంకా రెడీ అవ్వలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి నేను ఇంకా రెడీ అవ్వలేదండి. మేమంతా రెడీ అయ్యి ఒక మామూలుగా నార్మల్ వీడియో చేస్తామండి మా ఫ్యామిలీతో. అప్పుడు మళ్ళీ మీరు చూద్దరు. ఇప్పుడైతే నేను కుకింగ్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి ఏం రెడీ అవ్వలేదు, నార్మల్గా ఉన్నాను. ఓకేనండి. మార్నింగ్ మీరు చూసారు కదండి, క్రిస్మస్కి ఈరోజు మార్నింగ్ మేము కేక్ కట్ చేసేసి చర్చికి వెళ్ళేసి వచ్చామండి. చర్చికి వెళ్ళేసి కొద్దిసేపు పడుకునేసి లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఏం చేస్తున్నాను చూద్దండి. నేను వడలు ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు అంతా ఏమేమి రెసిపీస్ చేసుకుంటామో, ఎలా మేము ఈరోజు క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకుంటాము, ఈ వీడియోస్ అన్ని ఈరోజు వీడియో తీస్తామండి మేము. చూడండి ఎంత బాగా గారెలు వచ్చాయో. ఈ గారెల్లోకి కాంబినేషన్ చికెన్ చేయాలండి. గారెలు ఫినిష్ చేసిన తర్వాత నేను చికెన్ చేస్తాను మళ్ళా. చూసారండి, వడలు చేసి అయిపోయింది. ఇప్పుడు నేను వడల కాంబినేషన్లోకి మా చికెన్ తెచ్చారండి. ఈ చికెన్ మధ్యాహ్నం బిర్యానీకి కూడా చికెనే అండి, అందుకోసం కొంచెం చికెన్ గ్రేవీ చేస్తారు. అలాగే ఫ్రై కోసం ఫిష్ తెచ్చారండి. ఇది వంజరం ఫిష్. ఈ ఫిష్ ఫ్రై చేయాలి. చాలా పని ఉందండి ఈరోజు. ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి చాలా లేట్ అయిపోతుంది. నేను వడల్లోకి చికెన్ ప్రిపేర్ చేస్తున్నా అండి. కొంచెమే చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటి వరకే. మధ్యాహ్నం ఎలాగో బిర్యానీ చేయాలి కాబట్టి. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నామండి. ఇప్పుడండి వడలు చేసేసాను కదా. ఇప్పుడు వడల కాంబినేషన్ చికెన్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారు మా పిల్లలు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూపిస్తాను రండి. బిర్యానీ కోసం ఏమేమి చేయాలో అవన్నీ కట్ చేస్తున్నారండి మా వారు. ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసేసారు, తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసేసారు. రండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి, మా వారు బిర్యానీ కోసం మిగతా ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారండి. అల్లం, పుదీనా ఇవన్నీ కట్ చేస్తున్నారు.
బాబు పడుకొని ఫోన్ చూస్తున్నాడు. సన్నీ, హాయ్ సన్నీ. రండి లోపలికి వెళ్దాం, మా పాప ఏం చేస్తుందో చూద్దాం. మెల్లగా వెళ్దాం. మా పాప పడుకొనే ఉందండి, ఇంకా లేదు, నిద్రపోతుంది మంచిగా. నైట్ ప్రేయర్కి వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి. అందుకోసం నేనైతే ఇంకా తప్పదు కదా, నాకు పని చేసుకోవాలి, ఇంట్లో పిల్లల కోసం ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేయాలి. పండుగ అంటే ఇంకా నిద్రపోతే సరిపోదు కదా, పిల్లలకంటే ఏం పనులు చెప్పవు కాబట్టి పాపం వాళ్ళు. తర్వాత వేరే రూమ్లోకి వెళ్దామండి. నేను హోమ్ టూర్ చేయట్లేదండి, జస్ట్ చూపిస్తాను. ఎందుకంటే నీట్గా లేదండి హోమ్ టూర్ చేయడానికి. ఇది ఇంకొక బెడ్రూము. హోమ్ టూర్ నేను తర్వాత మొత్తం నీట్గా రెడీ చేసుకొని చేస్తానండి. ఇప్పుడు ఎలా పడితే అలా ఉంది ఇల్లు. పండుగ టైం కదా, నీట్గా సర్దేయడానికి కూడా టైం లేదు ఈరోజు. పడుకొని ఇంకోసేపు టైం చూడండి, 10 అవుతుంది కరెక్ట్గా. మా పాప ఇంకా పడుకొని ఉంది. ఫస్ట్ టైం అండి, మేము ఎక్కువ ఇంతసేపు ఎప్పుడు పడుకోము, మ్యాక్సిమం 6 o'clock అంతా లేసేస్తారు. ఇంక ఈరోజు పాపం బాగా టైర్డ్ అయిపోయినట్టుంది. మా బాబు మాత్రం ఉదయాన్నే లేసేసాడు. ఓకే అండి, హోమ్ టూర్ అయితే చేయట్లేదు, నేను సపరేట్గా హోమ్ టూర్ చేస్తాను. అలాగే ఈరోజు మధ్యాహ్నం బిర్యానీ ప్రిపరేషను, ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేస్తామో, ఈరోజు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము, ఏమేమి రెసిపీస్ చేసుకుంటాము. అలాగే నేను కొన్ని పిండి వంటలు కూడా చేశానండి, లడ్డు, అరిసెలు, ఇలా కొన్ని ఐటమ్స్ చేశాను. వాటిని కూడా వీడియో తీస్తాను. అవన్నీ ఈరోజు ఈవినింగ్ లోపు మేము ఏమేమి చేసాము మొత్తం ఈవినింగ్ వ్లాగ్ లాగా చేసి పెడతామండి. ఈవినింగ్ 6:30 తర్వాత మా వీడియో వస్తుంది, అప్లోడ్ చేస్తాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం క్యాప్చర్ చేసేసి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము బిర్యానీ చేస్తున్నాము. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మా వారు అన్ని కట్ చేసేసారు, అందుకని వెంటనే స్టార్ట్ చేసేసామండి బిర్యానీ. టైం అవుతుంది కదండి. బిర్యానీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి, మీరు చెక్ చేసుకోండి మన ఛానల్లో. కావాలంటే లింక్స్, చికెన్ బిర్యానీ మాత్రం లింక్ ఇస్తానండి. ఈరోజు ఇంకా క్రిస్మస్ సందర్భంగా స్పెషల్గా చేస్తున్నామండి. ఇంకా నార్మల్ బిర్యానీయే, ఇంకా నార్మల్గా మన వీడియోలో చేసిన బిర్యానీస్ అండి, కొత్తగా ఏం చేయట్లేదు. ఈరోజు బిర్యానీ 2 kgs చేస్తున్నానండి. కింద రెంటర్స్ ఉన్నారండి, 2 ఫ్యామిలీస్ రెంట్ ఉన్నాయి. అలాగే మా అత్తమ్మ, మా మామయ్య, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళ కోసం కూడా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 2 kgs రైస్, 2 kgs చికెన్ లెక్క చేస్తున్నామండి. మొత్తం 4 kgs లెక్కలో, అందుకే పెద్ద డిష్ పెట్టాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రిస్మస్కి ఏమేమి పిండి వంటలు చేశానో చూపిస్తాను వీడియోలో. చూడండి నేను ఏమేమి చేశానో. కరకరలాడే మురుకులు చేశానండి. అలాగే ఇవి అరిసెలు, అదర్శం అలా అంటారు కొంతమంది. ఇవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నానండి ఓన్గా. నాకు పిండి వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. అలాగే లడ్డూలు, బూందీ లడ్డూలు చేశాను. అలాగే కొంచెం డిఫరెంట్గా ఉండటానికి ఇంకొంచెం వేరే టైప్లో మురుకులు చేశానండి. ఇవి కొన్ని. తర్వాత కజ్జికాయలు. ఈరోజు మార్నింగ్ నుంచి మేము వీడియోస్ తీసాం కదండి. మార్నింగ్ వడలు, చికెన్ చేసాము. తర్వాత బిర్యానీ కూడా చేసామండి. మా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు, కానీ నేను హడావుడిలో బిర్యానీ వీడియో తీయడం మర్చిపోయేసాను. లాస్ట్లో కొంచెం మిగిలిందండి బిర్యానీ, అందువల్ల లాస్ట్లో చూపించాలని చూపిస్తున్నాను. ఎందుకంటే రిలేటివ్స్, చుట్టాలు ఇలా ఉన్నప్పుడు వీడియో తీయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎట్లయినా మాట్లాడుకుంటూ అలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ హడావుడిలో నేను కూడా మర్చిపోయాను. అందుకని నేను బిర్యానీ అయిపోయిన వెంటనే ఒక చిన్న వీడియో క్లిప్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నేను వీడియో చేయలేకపోయాను. సపరేట్గా బిర్యానీ నేను చూపించలేకపోయాను. లాస్ట్లో కొంచెం మిగిలింది, అది మాత్రమే చూపించాల్సి వచ్చింది. ఇంకంతే అండి. ఈ రోజుకైతే మేము ఇంకేం చేయము. ఇంకా ఈ రోజుకి ఈ వంటలతో మేము సరిపెట్టేస్తున్నాము. ఈ పిండి వంటలనే 2-3 రోజుల ముందు చేసినవండి. ఈరోజు జస్ట్ వడలు, చికెన్ అండ్ బిర్యానీ ఇవి మాత్రమే చేశాను. మార్నింగ్ నుంచి ఇవి చేసి మా రిలేటివ్స్
అలాగే కింద రెంటర్స్ కొంతమంది, ఇంకా క్రిస్మస్ అంటే ఇంకా పండుగ అంటే అందరూ వస్తుంటారు బయట నుంచి, కొంతమంది అడుగుతూ ఉంటారు పలహారం పెట్టమని, ఏం చేశారు ఏంటని. అలా ఇంకా వాళ్ళందరికీ షేర్ చేసి మార్నింగ్ నుంచి ఇంక ఇవే పనులు హడావుడితో సరిపోయిందండి. ఇంతే ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే అండి. ఓకేనా, అందరికి మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నేను మార్నింగ్ చెప్పానో లేదో నాకే డౌట్ గా ఉంది, ఎందుకంటే నాకు నైట్ నుంచి నిద్ర చాలా తక్కువ అయిందండి. అందులో చర్చికి వెళ్ళొచ్చాము, తర్వాత ఈ పనులతో సరిపోయింది. నేను ఒక 2 hours 1 hour పడుకున్నాను, అంటే నాకు నిద్ర సరిపోలేదు. అందుకోసమని నేను విష్ చేశానా లేదని కూడా డౌట్ ఉంది. ఏదైనా మరొకసారి చెప్తున్నాను, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే అండి, ఈ రోజు ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాయ్ అండి.